మంచినీటి చెరువుల్లో ఎక్కువగా బొచ్చె, రోహు, మృగాల, బంగారు తీగ చేప రకాలను పెంచుతూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితులలో ఖర్చులు పెరగటంతో సాగు లాభసాటిగా లేదనేది రైతుల అనుభవం. అయితే ఒకే రకం చేపలు కాకుండా 2-3 రకాల చేపలతో సాగు ప్రారంభిస్తే చెరువు ఒక్కో భాగంలో ఒక్కో రకం చేపలు బతుకుతాయి. కాబట్టి మేతలు వృధా కాకుండా సద్వినియోగం అవుతాయి. దీనికి తోడు రొయ్యలను కూడా జతచేస్తే పెంపకం లాభసాటిగా ఉంటుందనేది శాస్త్రవేత్తల సూచన. ఇలా చేపలు, రొయ్యలను కలిపి పెంచటాన్ని పాలికల్చర్ విధానం అంటారు. చేపలు, రొయ్యలను కలిపి పెంపకం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు నుంచి తెలుసుకుందాం. ప్రధానంగా మనం గమనించినట్లయితే కార్పు చేపల పెంపకం రాను రాను రైతులకి చాలా భారం అయిపోతూ ఉంది. కారణం ఏంటంటే పెట్టుబడి ఏమి పెరిగిపోతూ ఉంది. అంటే మేతలు పెరిగిపోతున్నాయి, మందులు పెరిగిపోతున్నాయి, లేబర్ ఖర్చు పెరిగిపోతూ ఉంది. పైగా చివరికి పంట దిగుబడి వచ్చిన టయానికి ఎంత దిగుబడి వచ్చినా సరే మన యొక్క పంట అనేది చేపల యొక్క రేటు బాగా తగ్గిపోయి మరియు ఈరోజు చేపల కొనుగోలుదారులకి అందజేసినట్లయితే డబ్బులు వచ్చేదానికి ఒక 2 నెలల పైన పట్టి రైతులు చాలా అతలాకుతలం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వేరే వ్యాపకం లేక వేరే మార్గం లేని రైతులు ఆ కార్పు చేపల పెంపకాన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా విధి లేక అదే సాగు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొంతైనా ఆసరాగా చేయూతగా ఈ వెన్నామీ రొయ్యలను కూడా కార్పు చేపల పెంపకంలో ఒక భాగంగా అంటే పాలికల్చర్లో ఒక భాగంగా మనం సాగు చేసినట్లయితే వాళ్ళకు కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నేను హైలైట్ చేయబోతున్నాను. దీంట్లో ప్రధానంగా మనం గమనించినట్లయితే చెరువు లోతు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా చెరువు లోతు 6 నుంచి 8 అడుగులు ఉండేటట్లు చూసుకోవాలి. దాని తర్వాత ఎయిరేషన్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం చేపలతో పాటు కాస్త రొయ్యలు వేస్తామో అంతేకాదు కాకుండా చేపలు మాత్రం వేసినప్పటికి కూడా మనం ఆక్సిజన్ అందజేసినట్లయితే ఖచ్చితంగా తీసుకున్న ఆహారం అనేది ఖచ్చితంగా చేపలకి మన భాషలో చెప్పాలంటే తీసుకున్న ఆహారం వంట పట్టడం అంటాం. ఎప్పుడైతే నీటికి ఆక్సిజన్ తగినంత ఆక్సిజన్ ఉందో అలాంటి పరిస్థితుల్లో చేపలకు అందినటువంటి ఆహారం మొత్తం కూడా వాటికి బాగా ఉపయోగపడి శరీర వృద్ధి బాగా జరుగుతుంది. కనుక ఎయిరేషన్ అనేది చాలా కీలకమైన అంశం. ఈ ఎయిరేషన్లో భాగంగా తగినంత ఆక్సిజన్ అంటే 5 నుంచి 6 ppm కానీ తక్కువ లేకుండా మనం నీటిలో మనం మెయింటైన్ చేసినట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మేతల యాజమాన్యం సాధ్యంత వరకు తక్కువ ఖర్చులో ఉండేటటువంటి మేతలు వాడాలి. ఈ ఫెర్మెంటెడ్ ఫీడ్ మిక్చర్ అనేది విధిగా వాడుకోమని చెప్పాం. ఈ ఫెర్మెంటెడ్ ఫీడ్ మిక్చర్ అంటే 15 కిలోలు బెల్లము, ఒక 15 కిలోలు నూకల పిండి, అలానే ఒక 10 కిలోలు వేరుశనగ చెక్క, తర్వాత ఒక 10 నుంచి 15 కిలోలు చీర అనేది తీసుకోవాలి. దీంతోపాటు 1 కిలో ఈస్టు, వీటిని 72 గంటలు కానీ మినిమం మనం ఫెర్మెంట్ చేసి మనం అందించినట్లయితే అది ఆహారంగా పనిచేస్తుంది, ప్రొబయాటిక్గా పనిచేస్తుంది, బఫర్గా పనిచేస్తుంది. కనుక మనం మేత ఖర్చును తగ్గించుకోవడానికి ఒక ఉపయోగంగా ఉంటుంది. అంతే కూడా కాకుండా సొంతంగా మనం ఒక ప్రొబయాటిక్ తయారు చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడి ఉంటుంది. ఈ యొక్క నీటి యాజమాన్యం అనేది చాలా కీలకమైన అంశం. కాబట్టి ఈ నీటి యాజమాన్యంలో భాగంగా రైతులు ఖచ్చితంగా విధిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మా అనుభవంలో మేము గమనించాము. సో మనం ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత మందులు కొట్టి ఇబ్బందులు పడి కష్టపడి నష్టపడేదానికంటే ఖర్చులు పెరిగిపోతే ఉపయోగం లేదు. కనుక విధిగా కొన్ని ప్రికాషనరీ మెజర్ మళ్ళీ జబ్బులు రాకుండా మనం ముందు జాగ్రత్త జరిగా కొన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడైతే చాలా అనుకూలత ఉంటుంది. వాటిలో ప్రధానంగా మనం గమనించినట్లయితే మనకు నీటికి అత్యవసరంగా కావాల్సినటువంటిది ఒక యాంటీ బ్యాక్టీరియల్ సబ్స్టెన్స్. ఈ బ్రోమిన్ సోర్స్ అనేది మనకు శాన్ ప్లస్ అనేటటువంటి ఒక మందు ఉంది. మనకు ఒక ఎకరాకి 3 నుంచి 5 లీటర్లు మనం అప్లై చేసినట్టయితే ఈ మందుని మనం బాగా ఎండలో అప్లై చేయాలి. ఇలా మనం అప్లై చేసినప్పుడు దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మనకు మౌల్టింగ్ కాని రొయ్యలు కూడా వెంటనే మౌల్టింగ్ స్టిమ్యులేట్ అవుతాయి. అంతేకాదు కాకుండా ఎక్కడైతే మనం మ్యూకస్ సిక్రేషన్స్ చేపలు సాగు చేసేటప్పుడు ఒత్తు మీద చాలా మ్యూకస్ నీటిలో చిక్కబడిపోయి ఉంటుంది, మ్యూకస్ ఎక్కువైపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మ్యూకస్ని అది ఎలిమినేట్ చేస్తుంది. అంతేకాదు కాకుండా ప్రాథమిక దశలో ఈ బ్యాక్టీరియా, వైరస్ వాటి అన్నింటిని కూడా చంపి ఆ నీటిని పొల్యూషన్ రహితంగా ఉంచేటటువంటి అనుకూల పరిస్థితిని తీసుకొస్తుంది. కనుక ఈ శాన్ ప్లస్ మందు అనేది ఖచ్చితంగా రైతులు ప్రతి 15 రోజులకు ఒకసారి వాడడం అనేది చాలా మంచిది. తర్వాత DCP ప్లస్ అనేటటువంటి ఒక కాల్షియం మరియు ఫాస్ఫరస్ సప్లిమెంట్ ఉంది. ఈ DCP ప్లస్ని ఎకరాకి 5 నుంచి 10 కిలోలు అష్టమి లేదా నవమి అలానే అమావాస్య పౌర్ణమికి ఒకరోజు ముందు మనం నీటికి అందజేసి అంతేకాదు కాకుండా మేతల్లో ప్రతి కిలో మేతకి ఒక 20 గ్రాముల చొప్పున ఈ యొక్క DCP ప్లస్ మనం అందజేసినట్లయితే ఈ DCP వల్ల ఈ మౌల్టింగ్ జరిగే సమయంలో మౌల్టింగ్ స్ట్రెస్ అనేది గురి కాకుండా చేపలకు కూడా కావాల్సినటువంటి కాల్షియం రిసోర్స్ ఇవ్వడం, ఫాస్ఫరస్ రిసోర్స్ ఇవ్వడం కాక
మనకు మంచి నాణ్యమైనటువంటి నీటి ప్రమాణాలని అది ఉంచే అవకాశం ఉంటుంది. తర్వాత ఓడోసాల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి చాలా ఉపయోగకరమైనది, అవసరమైనటువంటి మందు. ఎందుకంటే మనం చేపలని, రొయ్యలని సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా అవి అమోనియాని విసర్జిస్తాయి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా చేసినా అమోనియా అనేది నీటిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అమోనియాతో పాటు పాయిజనస్ గ్యాస్ H2S అలాంటి హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటి విషవాయువులన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఈ యొక్క ఓడోసాల్ని మనం ఉపయోగించినట్లే, ఓడోసాల్ అంటే మంచి ఇది ఒక యొక్కాతో పాటు మనకు యాంటీ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ఉంటాయి దీంట్లో. సో మంచి ప్రొబయాటిక్ స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఈ అమోనియాని అలానే పాయిజన్ విషవాయుల్ని అది అబ్జార్బ్ చేసేసుకొని నీటిని శుభ్రపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ ఓడోసాల్ని విధిగా ఎకరాకి 500 ml చొప్పున ప్రతి 15 రోజులకు ఒకసారి వాడితే సరిపోతుంది. తర్వాత చివరగా మరియు అతి ముఖ్యమైనది ఏంటంటే మైక్రోసబ్. ఇలా మైక్రోసబ్ లాంటి ఈ యొక్క ప్రొబయాటిక్ని మనం ఎకరాకి 5 లీటర్ల చొప్పున ప్రతి 15 రోజులకు మనం అందజేసినట్లయితే మనం ఈ కార్ప్ పాలికల్చర్లో ఇప్పుడు ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు, అంటే రాబోయే వేసవి కాలంలో జరగబోయేటువంటి ఇబ్బందుల పరిస్థితుల్లో మనం చాలా బయటపడే అవకాశం ఉంది. కనుక రైతులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది.